హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వెల్. ఈ రోజు మనం అండవృద్ధిని తగ్గించే అద్భుత చిట్కాల గురించి మనం తెలుసుకుందామండి. అంటే బీజాలలో వాపు రావడం, నొప్పి, సలపడం, లేదా ఒక బీజం కిందికి ఒక బీజం పైకి, లేదా ఒక బీజము వాపు ఉండడం, మరొక సైడ్ చిన్నగా ఉండడము, ఇలా చాలా రకాల సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. ఇలా రావడానికి చాలా రకాలైనటువంటి కారణాలు కూడా లేకపోలేదు. ఓవర్ హీట్ వల్ల కానివ్వండి, లేదా దెబ్బ తగలడం వల్ల కానివ్వండి, లేదా టైట్ గా ఉన్నటువంటి అండర్ వేర్స్ ప్యాంట్లు వేసుకొని ఎక్కువసేపు డ్రైవింగ్ చేసే వాళ్ళలో కానివ్వండి, ఇలా చాలా రకాలైనటువంటి కారణాల వల్ల, లేదా అందులో నరాలలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ కలగడం వల్ల కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. సో దీనివల్ల కొద్దిగా లాగుతూ ఉండడం, అంటే లాగినట్టుగా అనిపించడం, నొప్పి, సల్పడం, చురుకుమని పొడవడము, ఇలా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు చాలా మంది ఎదుర్కొంటారు. ఈ అండవృద్ధిని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన చిట్కాలు అందుబాటులోనే ఉంటాయి. కానీ చాలా మందికి తెలియక దాన్ని ఆపరేషన్ అంటారు. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అల్ట్రాసౌండ్ చేయించగానే అది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇలా ఉంటుంది వెరికోసిల్, లేదా హైడ్రోసిల్ అయినా కావచ్చు. ఇలా ఉండగానే చాలా మంది వెంటనే ఏమంటారు అని అంటే ఆపరేషన్ చేయాలి అంటారు. చాలా మంది భయపడిపోతారు, ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళు అయితే కనుక ముందు పిల్లలు పుట్టే అవకాశం అనేది ఉంటుందో ఉండదో అని చాలా మంది భయపడుతూ ఉంటారు. సో ముందుగా ఈ అండవృద్ధిని తగ్గించే కొన్ని చిట్కాల గురించి మనం తెలుసుకుందాం. ఈ చిట్కాలను తెలుసుకొని తర్వాత ఒకవేళ ఇదే సమస్య కనుక మీలో ఉంటే మీరు ప్రయత్నం చేయండి. ఈ ప్రయత్నం చేసిన తర్వాత కూడా సమస్య అలాగే ఉంటే ఒకసారి దీనికి సంబంధించిన వివరాలు మాకు తెలియచేయండి. అయినా కూడా అలాగే ఉంటే అప్పుడు ఆపరేషన్కి వెళ్ళండి ఫర్దర్ గా. సో ఎప్పుడు కూడా లాస్ట్ స్టెప్ ఆపరేషన్కి వెళ్ళాలి. మనం చేసే ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. సో దీనిలో మొదటి చిట్కా ఎలా తయారు చేసుకోవాలి మనం చెప్తాం. దీనికి చాలా సింపుల్ అండి. చింత చిగురు అందుబాటులోనే ఉంది, మనకు అందరికీ తెలిసిందే. చింత తెలుసు, చింత చిగురు కూడా తెలుసు. చింత చిగురును తీసుకొని వచ్చి మెత్తగా దంచి ముద్దలుగా చేసి ఇది బీజాలకు పెట్టి ఒక క్లాత్ తో కట్టేసి రాత్రి పడుకొని తెల్లారి మళ్ళీ లేచి శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఇలా కేవలం ఒక వారం రోజుల పాటు కనుక చేసినట్లయితే ఈ అండవృద్ధి అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. ఇది మొదటి చిట్కా. రెండో చిట్కా, ఈ చిట్కాకు జిల్లేడు ఆకులు కావాలండి. జిల్లేడు ఆకులు తీసుకొని, జిల్లేడు ఆకు వెనక సైడ్ అంటే మనకు వేర్లలాగా వస్తుంది కదండి, ఆకు వెనక వైపు ముందరేమో స్మూత్ గా ఉంటుంది, వెనక వైపు సపోర్ట్ కి వేర్లలాగా వస్తాయి. కానీ ఆ సపోర్ట్ ఉన్న సైడ్ అంటే ఆ వేర్ల సైడ్ కొద్దిగా ఆముదం రాసి దాన్ని కొంచెం మంటకు వేడి చేసి, బాగా వేడి కాదండి, కొద్దిగా గోరువెచ్చని వేడి చేసి వాటిని బీజాలకు పట్టిలాగా వేయాలి. మళ్ళీ తగ్గిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ అలా పెట్టి ఇలా రోజుకు ఒక 2 నుంచి 3 సార్లు వారం రోజుల పాటు కనుక చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ అండవృద్ధి అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. వేడి చేసిన ప్రతిసారి సుమారుగా ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, రాత్రి అయితే పడుకున్నా కూడా ఏం సమస్య ఉండదు. ఓకేనా, ఇది ఒక అద్భుతమైన చిట్కా. ఇక మరొక చిట్కా గురించి కూడా తెలుసుకుందాము. సో ఈ చిట్కాకు జాజికాయను తీసుకొని దీనిని ఒక చెంచాడు ఆముదంలో పైన సరిపడంత కలపడానికి సరిపడంత అంటే ఒక లేపనలాగా తయారడానికి కావాల్సినంత జాజికాయ చూర్ణాన్ని కలిపి బాగా మిక్స్ చేసి ఆ పూతను అంటే ఆ మిశ్రమాన్ని బీజాలకు పట్టిలాగా వేసుకుంటూ ఉండాలి. ఇలా వేసుకొని ఒక క్లాత్ తో కట్టుకొని రాత్రి కూడా పడుకొని ఉదయం మళ్ళీ శుభ్రపరచుకుంటుంటాయి. ఇలా ఒక వారం నుంచి 10 రోజుల పాటు చేసినా సరే ఇది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇది కూడా లేపనమే. ఓకే, ఇక కడుపులో తీసుకోవాల్సింది కూడా మనం తెలుసుకోవాలి. దీనికి త్రిఫల కషాయం కావాలండి. అంటే త్రిఫల చూర్ణం అని మనకు అందరికీ కూడా అందుబాటులో ఉంది. ఇప్పుడు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా లభిస్తున్నాయి, లేదా ఆన్లైన్ ద్వారా కూడా మనం తెచ్చుకోవచ్చు. దీనిని ఒక 1/2 లీటర్ నీటిని తీసుకొని ఒక చెంచాడు ఈ త్రిఫలగా చూర్ణాన్ని వేసి బాగా మరగనివ్వాలి. బాగా మరిగి ఇంకిన తర్వాత అందులో కొద్దిగా కషాయం లాగా తయారవుతుంది. అంటే ఒక సగానికి ఇంకాలి. ఇంకిన తర్వాత ఈ కషాయంలో మీరు చెప్పినట్టుగా అంటే గోమూత్రం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ గ్లాస్ అయింది అనుకోండి, అది ఎంత అయితే కషాయం అయిందో అంతే కషాయం సమానంగా గోమూత్రాన్ని తీసుకోవాలి. మీరు డైరెక్ట్ గోమూత్రం తెచ్చుకున్న పర్వాలేదు, లేదంటే ఇప్పుడు షాపులలో కూడా గోమూత్రాన్ని అమ్ముతున్నారు, అదైనా తెచ్చుకొని 2 సమానంగా కలుపుకొని ఉదయం పూట పరికడుపునే తాగాలి. ఇలా ప్రతిరోజు తాగుతూ ఉన్నా కూడా వారం 10 రోజుల్లో అండవృద్ధి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఇకపోతే మరొక సులువైన చిట్కా కూడా నేను చెప్తాను. ఓకేనా, దీన్ని కూడా మనము రెగ్యులర్ గా వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి సమస్యలు లేకుండా మనకు ఏ చిట్కా చెప్పినా కానివ్వండి ముందు అందరికీ అందుబాటులో ఉండే విధంగా కావాలి. ఓకేనా, సో నెక్స్ట్ చిట్కా వచ్చేసి ఉల్లి రసం. సో కొన్ని ఉల్లిపాయలను తీసుకొని మెత్తగా దంచి ఒక 30 to 40 ml లేదా 20 to 30 ml స్టార్టింగ్ లో ఉల్లి రసాన్ని తీసుకొని ఈ ఉల్లి రసంలో
కొద్దిగా తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయం పూట పరిగణన తాగుతూ ఉండాలి. ఓకేనా, ఇది చాలా సులువైన చిట్కా, అందరు చేయగలిగే చిట్కా. సో ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నా సరే ఈ అండవృద్ధి అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. అయినా కూడా సమస్య ఉంది, ఇంకా అయినా ఎన్ని రోజులు చేసినా తగ్గడం లేదు అని అనుకుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించాలి. మీకు వీలైతే టెస్టులు చేయించుకోండి, అది ఏ గ్రేడ్ లో ఉందో కూడా తెలిస్తే ఇంకా బాగుంటుంది. అండ్ అదే విధంగా నొప్పి వాపు ఎలా ఉంది అనేది కూడా ఒక ఫొటోస్ మాకు పంపించినట్లయితే దానికి సంబంధించినటువంటి సలహాలు కానీ సూచనలు కానీ, ఒకవేళ అవసరమైతే మెడిసిన్స్ కూడా ఉంటాయండి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ద్వారా కూడా చాలా మంది క్యూర్ అవ్వడం జరిగింది. సో మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ని కూడా వాడుకోవచ్చు. ఇలా వాడుకుంటూ కంటిన్యూగా 3 to 4 months, కొంత రోజులు ఎక్కువ కూడా పట్టచ్చు, కొన్ని రోజులు తక్కువ కూడా పట్టచ్చు. కంటిన్యూగా వాడుకుంటూ ఈ చిట్కాలు కూడా మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా అండవృద్ధి అనేది నార్మల్ గా రావడం అనేది జరుగుతుంది, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. అండ్ ఇలా కూడా జరిగినా కూడా మీకు అవ్వడం లేదు అని అంటే ఇంకా ఫైనల్ స్టేజ్ అది ఆపరేషన్ చేసుకోవడమే, అది ఇంకా తాడా పేడ తేల్చుకోవడానికి అంతే. బట్ అంత దూరం వెళ్ళగలసిన అవసరం అయితే మాక్సిమం 95% ఉండదండి. చాలా క్రిటికల్ సమస్యలో ఇవి పథ్యాలు ఇవన్నీ చేయలేని వాళ్ళు అయితే మాత్రమే అక్కడికి వెళ్తారు. బట్ ఇలా చేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మళ్ళీ నార్మల్ కౌంట్ పెరగడం, నార్మల్ గా ఉండడం అనేది జరుగుతుంది. నొప్పి వాపు కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఆ విధంగా ఈ సమస్యను మనం క్యూర్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఉండి. ఓకే, అండ్ దీని తర్వాత ముఖ్యంగా మనం తినకూడని ఆహార పదార్థాల గురించి తెలుసుకోవాలండి. ఓకేనా, చింత పులుపు, పచ్చళ్ళు అంటే చారు, సాంబారు, రసాలు, ఓకేనా, టమాటా, పులుపు పదార్థాలు, ఈ పులుపు పదార్థాలను పుల్లటి పెరుగు తీసుకోవడం, ఇవన్నీ పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఆలుగడ్డ, వంకాయ, కాకరకాయ, దొండకాయ, డ్రింకింగ్, స్మోకింగ్, ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు, నాన్ వెజ్, ఇవన్నీ పూర్తిగా ఉన్నాయి. ఏం తినాలి అని అంటే బీరకాయలు, బెండకాయలు, గోరుచిక్కుడుకాయలు, చిక్కుడుకాయ, అలచందకాయ, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, ఇలాంటి కూరగాయలు తీసుకుంటూ, అన్ని రకాల కూరగాయలు తీసుకుంటూ, శనగపప్పును ఒకదాన్ని అవాయిడ్ చేయండి. ఓకేనా, శనగపప్పును అవాయిడ్ చేసి మిగతా పప్పులు ఏమైనా తీసుకోవచ్చు, ఆకుకూరలు కూడా అన్ని తీసుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎక్కువగా ప్రోటీన్ సంబంధించిన అంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, ఇంకా బాగుంటుంది. సో హెల్త్ పరంగా కూడా మంచి తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ సమస్య అనేది పూర్తిగా క్యూర్ అవుతుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మనం ఏదైనా సరే ఇలాంటి చిట్కాలతోటి తర్వాత మెడిసిన్స్ తోటి తగ్గనట్లయితేనే ఆపరేషన్ దాకా వెళ్ళాలి, కానీ వెంటనే ఆపరేషన్ కి వెళ్ళవద్దు. చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాలలో అవి బాగానే ఉన్నా కూడా ఆపరేషన్ చేయాలని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేదు. సో అలా చేసిన తర్వాత కూడా సమస్య తిరిగి మళ్ళీ రాదు అనే గ్యారెంటీ కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము. దానివల్ల ఇంకేదైనా నొప్పి సమస్యలు వచ్చే, ఫ్యూచర్ లో మ్యారేజ్ అయినాక ఇంకేదైనా సమస్యలు వచ్చే అవకాశం. సో మనం న్యాచురల్ గా ఫస్ట్ ప్రయత్నం చేసినాక ఇంకా అవ్వడం లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే మనం ఫైనల్ స్టెప్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో అదే అండి. ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే నేను చెప్పినట్టుగా ప్రయత్నం చేయండి, లేదా ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. మీరు అన్ని రకాల సమస్యలకు మేము సలహాలని, సూచనలు, మెడిసిన్స్ అందిస్తాం. రాలేని పరిస్థితిలో ఉంటే కనుక మీరు డైరెక్ట్ గా కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది, లేదా నేరుగా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.